లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మస్దార్ సీఈఓ జమీల్ అల్ రమాహితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పునరుత్పాదక విద్యుత్తులో ఏపీ మస్దార్ భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాలని సీఎం చంద్రబాబు కోరారు. వచ్చే నెల 14-15న జరిగే సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. విద్యుత్, ఆతిథ్య రంగాల్లో అపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ చైర్మన్ ఖలీఫా కౌరీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పునరుత్పాదక విద్యుత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. బ్యాటరీ స్టోరేజ్ రంగంలో పెట్టుబడులపై సీఎంతో అపెక్స్ ప్రతినిధులు చర్చించారు. హై కెపాసిటీ బ్యాటరీ స్టోరేజ్ ద్వారా గ్రిడ్ డిమాండ్ నిర్వహించవచ్చని అపెక్స్ తెలిపింది. సూపర్ కెపాసిటర్స్ తయారీలోనూ పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు. సూపర్ కెపాసిటర్లను సముద్ర మార్గంలో ఏపీకి పంపుతామని అపెక్స్ సంస్థ తెలిపింది. ఆతిథ్య రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు అపెక్స్ సంస్థను కోరారు. అక్తియా గ్రూప్ సీఈఓ సల్మాన్ అల్మేరీతో సమావేశమైన సీఎం చంద్రబాబు హార్టికల్చర్, ఆక్వాకల్చర్లో పెట్టుబడికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీలో చాక్లెట్ పరిశ్రమ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్కు కావాల్సిన వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. యుఏఈ సంస్థలతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సహకరించాలని కోరారు సీఎం.